ఆ ఇస్రాయేల్ ప్రతి వర్గాల్లో తిరిగినట్టు కానీ వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ దేశాన్ని చూసుకునే పరిస్థితిలో వాళ్ళ భాష నేర్పడము వేరే కొట్టడం వాళ్ళని ఎట్లా తెలుసుకుంటారంటే వాళ్ళ రక్త నమూనా పరీక్షిస్తారు. ఈ నమూనాలో ఇస్రాయేల్ యొక్క జీన్స్ ఉన్నాయా అని చెప్పి పరీక్షించి వాళ్ళ జీన్సులను వాళ్ళ దేశంలో వాళ్ళ సభ్యులుగా చేసుకుంటారు. అదే కాకుండా వాళ్ళకి అక్కడ ఇల్లు కూడా నిర్మించడం జరిగింది. యుద్ధమైన ఆగిపోతే ప్రపంచ నలుగురులా వ్యాపించిన వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ దేశంలో వాళ్ళ పౌరులుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ కీర్తన క్రమంలో కూడా ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. మరి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మరి నాకు ఒక మిత్రుడు ద్వారా ఇటీవల పరిచయం అయ్యాడు. అలాగే మరి మన సోదరుడు యాకోబి తన యొక్క ఇజ్రాయెల్ దేశం యొక్క అనుభవాల్ని, అదేవిధంగా మన యొక్క బైబిల్ గ్రంథం అనేది హిబ్రూ భాష నుంచే వచ్చింది. ప్రాచీన గ్రీకు భాష నుంచి హిబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడింది. ఆ భాష కూడా నేర్చుకునేటువంటి నేర్పడంతో ఆసక్తితో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారు తన దైవ సందేశాన్ని మాకు 10 నిమిషాల పాటు అందిస్తారు. పాస్టర్ గారి యొక్క ఆజ్ఞ మేరకు పాస్టర్ గారి యొక్క దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా ఇశ్రాయేలు సమృద్ధికి చెందినటువంటి మరి సోదరులు యాకోబి గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. వారి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా ఈ సమయాన్ని తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. షాలోమ్ అండి అందరికీ. షాలోమ్ అనగా హీబ్రూ భాషలో సమాధానం అని చెప్తున్నాను. మన ఈ మందిర దైవ సేవకులైనటువంటి ఆశీర్వాదం గారికి, అలాగే నన్ను పరిచయం చేసిన గౌరవనీయులు పాల్ ప్రసాద్ గారు, వారు ఇటీవల కాలంలో ఒక మిత్రుని సహాయంతో వారిని కలవడం జరిగింది. వారి పేరు డాక్టర్ రవి అభిలాష్ గారు. వారు సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ మొదటిసారిగా మరి పాల్ ప్రసాద్ గారిని గౌరవనీయులు వారిని కలవడం జరిగింది. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ వారు మనస్ఫూర్తిగా ఒకసారి మందిరానికి రమ్మని ఆహ్వానించారు. అయితే నాకు అప్పటి నుండి కుదరక మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. అయితే ఈరోజు సడన్గా, అంటే నిన్న మెసేజ్ పెట్టాను, అయ్యగారు చూడలేదనుకుండా. అయితే ఉదయమే నేను జంపని చీరాలలో ఉంటాను, నేను అక్కడ నుండి బయలుదేరి రావడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశము ఈ కూడికలో నేను చెప్పదలుచుకున్నది, ఇశ్రాయేలు దేశము ఏర్పాటు చేయటం, సరిహద్దులతో సహా ఏర్పాటు చేయటం ఎవరు చేశారో చెప్పగలరా? అది మానవ కల్పితం కాదు. అందుకే అబ్రహాం గారికి నీ దేశాన్ని, నీ బంధువర్గాన్ని, నీ జన్మస్థానాన్ని విడిచి బయటికి రమ్మని చెప్పారు. ఏ దేశమో చెప్పారా? అక్కడ ఏ దేశమో చెప్పలేదు. అప్పటికి ఇశ్రాయేల్ లేదండి. ఆదాము గారి నుండి బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే ఈ సంవత్సరం 5786వ సంవత్సరం నడుస్తుంది. 5786వ సంవత్సరం ఈ సంవత్సరం 11వ నెల వస్తుందండి. ఇంకో 2 రోజులకి ఆవు మాసం వస్తుంది. అంటే మొదటి దినం క్రమం నుండి 7 దినాల వారపు క్రమం నుండి లెక్కించుకుంటూ వస్తే, సూర్యచంద్రులు నక్షత్రాలు సృజించినప్పటి నుండి కాలాలని లెక్కించుకుంటూ వస్తే 5786వ సంవత్సరం జూయిష్ ఇయర్ అంటారు. అయితే అంటే యూదుల సంవత్సరాలు. ఓకే. అయితే ఈ ఇశ్రాయేలు దేశము సరిహద్దులు ఎవరు ఏర్పాటు చేశారు అంటే, ఆయన నివసించడానికి భూమి మీద ఒక పవిత్రమైన పరిశుద్ధమైన స్థలాన్ని భూమికి నట్ట నడిమి,
అంటే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. యెహెజ్కేలు గ్రంథంలో అది చెప్పబడింది. భూమికి మధ్యలో ఉన్నది ఏ ప్రాంతము అంటే సియోను కొండ, దాన్నే తర్వాత దావీదు కొండ, దావీదుపురం అన్నారు. కానీ ఫిలాసఫర్స్, తత్వవేత్తలు చెప్పేది ఏమిటి? భూమధ్య రేఖ. వాళ్ళు రేఖలు గీతలు 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం, 2000 సంవత్సరాల క్రితం వారు బయలుదేరి చెప్పే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అది వేరు. అయితే బైబిల్ గ్రంథం యొక్క ఆధారాలను బట్టి చెప్తున్న విషయం ఏంటంటే సియోను కొండ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సియోను కొండ, సీనాయి కొండ దగ్గర ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇచ్చారండి. అంటే అదంతా కొండ ప్రదేశం, మీరు వెళితే అదంతా కొండ ప్రదేశం. సీనాయి కొండ మీద ఆజ్ఞలు ఇచ్చారు అందరి ముందు అంటే దాదాపు 20 లక్షల జనాభా ఆ చుట్టూ సీనాయి కొండ చుట్టూ ఉన్నప్పుడు ఇవ్వబడింది. వారికి 613 ఆజ్ఞలు ఉంటాయండి. నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, దీర్ఘాయుష్మం, అట్లా ప్రతిదీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే 613 ఆజ్ఞలు ఆ కొండ మీద ఇచ్చారు. అయితే సియోను కొండ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని బైబిల్ ప్రకారం యెహెజ్కేలు గారి గ్రంథంలో చెప్పడం జరిగింది. అయితే అక్కడ నివసించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రదేశమే యెరూషలేము దేవాలయం. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో దావీదుపురంలో సియోను కొండ మీద యెరూషలేము దేవాలయం. ఎవరు మొదట స్థాపించారు? సొలొమోను మహారాజు గారు. దావీదు గారికి పుట్టిన బెత్షెబా గారికి, దావీదు గారికి కలిగిన కుమారుడు సొలొమోను గారు, వారు రక్తపాతం లేని చేతులు, పరిశుద్ధమైన చేతులు, జ్ఞానవంతుడు, ఆయన చేత కట్టించబడింది. అయితే ఎప్పుడు అంటే దాదాపు 3000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల చరిత్ర మనకి తెలుసు. ఇటీవల అనేక మంది దైవ సేవకులు, మరి యేసన్న గారు, వారి మినిస్ట్రీస్, అనేక మంది యాత్ర చేయడానికి వెళ్తారండి. యేసన్న గారు చేబ్రోలు వచ్చి, మీరు యూదులంట కదా, మీరు చెదిరిన యూదులంట కదా, మిమ్మల్ని చూద్దామని వచ్చారండి యేసన్న గారు. రాజ్బాబు గారు తెలుసండి మనకి. అప్పట్లో వారు ఇంకా ఎదగల, అంటే ప్రాచుర్యం చెందలేదు. అప్పుడు మా గురించి తెలుసుకున్నారు. అంటే మేము ఇశ్రాయేల్ దేశం యొక్క 12 గోత్రంలో యోసేపు గారి సంతతిలో 2 గోత్రాలు, మనష్షే, ఎఫ్రాయిము అనే గోత్రాల్లో ఎఫ్రాయిము సంతతికి చెందిన వారమని మేము నమ్ముతాం. మాకు DNA టెస్ట్ చేశారండి. మన బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈ బాడీలో కళ్ళ ఐరిస్, కళ్ళను బట్టి చెప్తారు, స్కిన్ను బట్టి చెప్తారు, కణాలను బట్టి చెప్తారు, DNA కోడ్ని బట్టి చెప్తారు. ఎక్కడ వారము, మన పితృలు ఎవరు, వంశవృక్షం ఏమిటి, వంశావళి ఏమిటి. బైబిల్ వంశావళి తెలుసు కదండి, ఎవరు పుట్టారు. ముఖ్యంగా పురుషుల గురించి రాస్తారు, స్త్రీల గురించి రాయనవసరం లేదు. అంత పవిత్రులు స్త్రీలు. వారి పేరుని చెప్పాల్సిన అవసరత లేనంత పవిత్రులు. దేవునికి, మనుషులకి, పురుషులకి మధ్య దేవదూతలు లాంటి వారు. మీరు అపార్థం చేసుకోవద్దండి. స్త్రీల పేర్లు లేదు అని పెద్ద కామెంట్ చేసి మానవ హక్కుల్లాగా పోరాటం చేద్దామనే ఉద్దేశం ఉంటే గనక అద్భుతమైన జీవరాశులు స్త్రీలు. తన గర్భఫలాన్ని ఇచ్చి స్త్రీ పురుషుల్ని కని ఎంతో ఉద్ధరించే ప్రజలు, స్త్రీమూర్తులు. ఓకే, వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో సరిహద్దులు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. మానవ మాతృలు కాదండి. అందుకనే ఎప్పటికీ ఎన్ని యుద్ధాలు జరిగినాయి అంటే ప్రపంచంలో ఒక్క ఇశ్రాయేలు దేశం మీద జరిగినన్ని యుద్ధాలు కానీ, మారణ కాండ కానీ ఎంతవరకు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎవరికీ జరగలేదండి. అంత రక్తపాతము, హతసాక్షులైన వారు. మీకు ఈ మధ్య కూడా తెలుసు, ఇటీవల కాలంలో అక్టోబర్ 7, 2023 మరి తీవ్రవాదులు వారి పిల్లల్ని, వారి స్త్రీలని
వారి వృద్ధుల్ని అమానుషంగా చంపివేయడం జరిగింది. వాళ్ళ పిల్లల్ని కుక్కలకి లేకపోతే ఈ ఓవెన్లో పెట్టి కాల్చడం. రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గారు చేసినంత అమానుషమైన ఆకృత్యమైన సాక్ష్యాలు, అంటే వారిని మారణకాండలో మరణింపజేయటం అనేది జరిగింది. ఎందుకు అంత శ్రమ, అంత పగ ఎందుకు అంటే వారు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. వారిని భూమి మీద నుండి సమూలంగా నాశనం చేస్తే మిగతా వారే గెలుస్తారు. దేవుని మీద గెలవటానికి ఉద్దేశాలు. శత్రువు రాజ్యాలు ఎవరు ఇశ్రాయేలీయులకి అంటే వారిని భూమి మీద ఉండకుండా తుడిచివేయడానికి ప్రయత్నించేవారు. ఎందుకంటే దేవునిని కూడా, వారి దేవునిని కూడా కాలగర్భంలో కలిపేసేయాలి, అప్పుడు మన వశం అవుతుంది భూమి అనే తాపత్రయపడేవారు చాలామంది ఉన్నారు. మనం కూడా దుష్ట ఆలోచన మనకి ఉంటుంది అప్పుడప్పుడు. ఏది మన ఇంట్లో మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు అయినప్పటికీ, వంశాలు మనమైనప్పటికీ, ఒకే కులము, ఒకే మతము, ఒకే విధానంలో ఉన్నప్పటికీ శత్రుత్వం అనేది, ద్వేషించడం అనేది, ఉచితంగా అకారణ ద్వేషం, ఉచిత అకారణ ద్వేషాలు అనేది ఉంది. పవిత్రత, పరిశుద్ధత, ప్రేమ, ఆప్యాయతలు కూడా మన మానవ జన్మలోనే ఉన్నాయండి. ఈ కారణాలు ఎవరిని మనం ద్వేషించట్లేదు, మనం భుజాల మీదకి ఎక్కించుకోవట్లేదు. మానవ మాతృలు మనం, దేవుని బిడ్డలో. అందుకే 1వ కీర్తన చదివించాడు. ఆయన మేపు గొర్రెలము, ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయనకి పుట్టిన ప్రజలము. ఆయనే మన తండ్రి. చాలామందికి ఇది డౌట్గా ఉంటుంది, అసలు ఎవరు మన సృష్టికర్త, ఎవరు మన తండ్రి అనేది. ఆయన ప్రణాళికలో తల్లి, తండ్రి, మూడవ వారు ఎవరు అంటే మన సాంప్రదాయంలో ఇక్కడ భారతదేశంలో గురువు అని చెప్తారు. కానీ తల్లి తండ్రిని సృష్టించిన సృష్టికర్త మూడో భాగస్వామి. అందుకనే మనం దైవ స్వరూపులం, ఆయన స్వరూపం, ఆయన పోలికతో ఉన్న ప్రజలం. మరి దుష్టత్వం ఎందుకు వస్తుంది మనలో అంటే మంచి చెడుల విజ్ఞానం మనలో ఉంది. అందరికీ అన్నీ తెలుసు. మనం జన్మించినప్పటి నుండి గుర్తుండకపోవచ్చు, కానీ మనం గుర్తు చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం అనేది అందరికీ తెలుసండి. ఎవరిని నమ్మించవసరం లేదు, ఎవరి నుండి పారిపోయేదేం లేదు. కాబట్టి అన్నీ తెలిసి అడుగులు వేస్తూ మన జీవితాన్ని సక్రమంగా దేవుని మార్గంలో నడిపించుకోవాలి. అయితే నేను దేవాలయం గురించి మొదలుపెట్టాను కాబట్టి రెండవ దేవాలయం, అంటే మొదటి దేవాలయం 3000 సంవత్సరాల క్రితం కట్టబడి 586వ సంవత్సరంలో నెబుకద్నెజర్ గారు బబులోను రాజుల ద్వారా అది ధ్వంసం చేయబడింది. అంటే ఒక వేరే భిన్న మతస్థులు వారి మీదకి వచ్చి వారి దేవాలయం, దేవుని సన్నిధి ఉన్న దేవాలయాన్ని వారు పడగొట్టారు. మొదటి దేవాలయం నాశనం అయింది. అంటే శత్రువులకు ఎందుకు అవకాశం ఇస్తారు దేవుడు అంటే అది కూడా చెప్తాను. రెండవ దేవాలయం ఎప్పుడు కట్టారు అంటే హేరోదు గారు, నెహెమ్యా గారు, ఎజ్రా నెహెమ్యా వారు పారసీక దేశం నుండి తిరిగి వెళ్ళి వారు నిర్మించారు రెండవ దేవాలయం. అది ఎప్పుడు పడగొట్టబడింది అంటే 70లో. అంటే యేసు ప్రభు గారు ఆ దేవాలయంలో కూడా వారు బోధలు చేయటం, అక్కడ ఉన్న పరిస్థితులను వివరించడం కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం. 70లో టీతుస్ గారు, టైటస్ అంటారు, వారు దాన్ని ధ్వంసం చేశారు. అయితే ఇక్కడ ముఖ్యమైన రహస్యం ఏంటంటే 2 దేవాలయాలు ఒకే రోజు కూల్చబడినాయండి. అది యాదృచ్ఛికమో యాక్సిడెంట్లో కావాలని చేశారో మనకి తెలియదు. కానీ ఆ రాజు వేరు, బబులోను రాజు వేరు, రోమరాజు ఈయన వేరు. రెండు దేవాలయాలకి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అంటే దాదాపు 600 సంవత్సరాలు గ్యాప్ ఉంది.
అయితే అసలు భూమి మీద దేవాలయము ఆయన సన్నిధి ఎన్ని సంవత్సరాలు ఉందంటే 660 సంవత్సరాలు ఉన్నాయి. అంటే మనం క్యాల్కులేషన్స్ చేసుకుంటే తెలుస్తుంది. 360 సంవత్సరాలు ఆయన సన్నిధి ఉందండి భూమి మీద. ఉండాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా ఆయన సన్నిధి ఉంటే ఎలా ఉంటుంది? అవినీతి ఉండదు, దుర్మార్గం ఉండదు, కిరాతకం ఉండదు. ఆయన చూసి సహించరు. ఒక ఉదాహరణ చెప్తాను. యాజకుడు, ప్రధాన యాజకుడైన అహరోను గారి సంతానాన్ని ఏం చేశారు? అగ్ని తెచ్చినందుకు అబీహు నాదాబు గారిని స్పాట్ డెడ్ అండి. కళ్ళ నీళ్లు కూడా పెట్టకూడదు. నీ కుటుంబీకులు చనిపోయినా వారి గురించి సంతాపం చెందకూడదు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకంత కఠినంగా దేవుడు ఉన్నప్పుడు ప్రేమజాలి ఎందుకు ఉండదు అంటే, ప్రధాన యాజకుడి పోస్టు అంత గొప్పదండి. ఏదో మన పిల్లలకి, మన సంతానం, మన ఆస్తులు, మన ఏదో పోతుందని మనం కనుక చూస్తే నువ్వు ప్రధాన యాజకుడుగా ఆ స్థానంలో ఉండటానికి అర్హుడు కావు. కాబట్టి ఆ శవాలను కూడా ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. వేరే వారి చేత బాధ్యత. అంటే కొన్ని సంఘటనలు, దైవిక కార్యాలు ఎలా జరుగుతాయి అంటే, ఆయన మన దగ్గరికి వచ్చే కొన్ని తీక్షణత పెరుగుతుందండి. ఇప్పుడు ఎండతాపం పెరుగుతుందా? అల్నినో అనే ఎఫెక్ట్ వల్ల అసలు ఇప్పుడు కల్లా వానలు పడాల్సింది, ఇంకా ఎండలతో మనం ఆవిరవుతూ ఉన్నాం. అంటే అది దేవుడి సంకల్పం. ఆయన రావాలనుకుంటే, ఆయన మనల్ని చేరాలనుకుంటే మనం కూడా పరిశుద్ధులు, పవిత్రంగా ఉండాలి. అవునా కాదా? మనలో పవిత్రత, పరిశుద్ధత లేకపోతే ఆయన దరి చేరగలమా? ఎట్టి పరిస్థితుల్లో చేరలేము. ఆయన కృపా కనికరములు, ప్రేమ, జాలి చూపిస్తే తప్ప ఆయన చేరే అవకాశం మనలో లేదు. ఒకే రోజు ఎప్పుడు కూల్చబడిందంటే ఆవు మాసం అండి. 11వ మాసము ఆవు అంటారు. ఆవు మాసం అబ్బు అని రాశారు. ఆవు మాసము 9వ తేదీ. అంటే మనకి ఈ నెల 22వ తేదీ సాయంత్రం నుండి 23వ తేదీ సాయంత్రం వరకు పూర్తి ఉపవాస దినాన్ని వారు పాటిస్తారు. ఎందుకు అంటే దేవుని సన్నిధి మన మధ్య నివసించడానికి వచ్చిన సన్నిధిని మనము ఉచిత అకారణ ద్వేషాల వల్ల పోగొట్టుకున్నాం. అప్పుడు ఏం చేశారు దేవుడు? శత్రు రాజుల్ని ఇశ్రాయేలు దేశం మీదకి రేపారు. వాళ్ళ పిల్లల్ని బండకేసి కొట్టారు. మొన్న అక్టోబర్ 7న కూడా జరిగింది. కళ్ళారా చూస్తూనే ఉన్నాం మనం. ఎవరు చెప్పనంత వార్తలు ఇశ్రాయేల్ దేశం గురించి, వార్తలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ప్రతి దాంట్లో వచ్చింది. ఏమని వచ్చింది? వారు యుద్ధం చేసి 8 దేశాలు, 8 వైపుల నుండి వచ్చే శత్రువుల్ని ఒక చిన్న దేశం వారిని ఎదుర్కొంటూ ఇంకా జీవం కలిగి ఉంటూ ముందుకు వెళ్తుంది. ఎవరిని చంపుతారో తెలియదు. భారతదేశం ఎవరి వైపు ఉండాలో తెలియదు. అరబుల వైపా, ఇశ్రాయేల్ వైపా? మన సంఘం ఎవరి వైపు ఉండాలి మనకి తెలియదు. ఇక్కడ అన్ని రాజ్యాలు, విభజనలు అన్నీ ఉంటానే ఉంటాయి. కానీ ఎవరి వైపు మనం బలంగా ఉండి ఈ దేశాన్ని కానీ, ప్రజలను కానీ, మనం కానీ మార్గంలో నడవాలి అంటే అది దేవుని మార్గంలో, నీతి మార్గంలో నడిచే వాళ్ళనే ఆయన నడిపిస్తారు. లేకపోతే ఆపేస్తారు. అంతకన్నా ఉంటారు. కాబట్టి ఈ 9వ తేదీ, అవమాసము 9వ తేదీన పూర్తి ఉపవాస దినంగా వారు పాటించడం జరుగుతుంది. అది శోకతప్తమైన సంఘటన. అర్థమైందండి? దేవాలయము, దేవుని సన్నిధి లేకపోవడం అశాంతికి, మనస్పర్ధలకి, కలతలకి, శత్రుత్వాలకి కారణాలు. అందుకే షాలోమన్ చెప్పింది ఏంటంటే, అది మనం పునరుద్ధరించుకోవాలి. మనలో మనం మన ఆలోచనని సమాధానపరుచుకోవాలి. ఎదుటి వ్యక్తి, మన కుటుంబీకులతో సమాధానాన్ని ఏర్పరచుకోవాలి. మన బంధుమిత్రులతో, మన సంఘస్థులతో, మన జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచంతో
శాంతిని నెలకొల్పాలి. కాబట్టి ఈ నేపథ్యంలో నేను ముఖ్యంగా చెప్పడానికి ఇష్టపడేది ఏంటంటే, 2 నిమిషాల్లో నా సాక్ష్యం కూడా చెప్తానండి. ఇస్రాయేల్ దేశం వెళ్ళాలంటే, మనం ఆ దేశంలో కాలు పెట్టాలంటే కొన్ని అర్హతలు లేదా కొన్ని మనం చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి. దేవుని పరిశుద్ధతని మనం పాటించవలసి ఉంటుంది. నాకు మా ఇంట్లో కనీసం 10 మంది, మా ఇంట్లో ప్రతి సభ్యులు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళారండి. వారి సామాన్లు సర్దటం, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళటం, గన్నవరం అయితే గన్నవరం, హైదరాబాద్ లేదా ముంబై, ఢిల్లీ, ఎక్కడికైతే అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకురావటం. అట్లా నేను 25 సంవత్సరాలు నేను వెళ్లకుండా ఆగిపోవాల్సి వచ్చింది. మీరు అర్థం చేసుకోండి, ఒక కుటుంబంలో అందరూ వెళ్ళారు, ఒక్క వ్యక్తి వెళ్ళకపోతే మనోవేదన ఎలా ఉంటుంది? సహించలేదు. అవునా కాదా? అందరికీ అన్నీ జరుగుతున్నాయి. చాలామంది నన్ను ఏమన్నారంటే, నువ్వు పనికిరావు, దూషణకి మొదలుపెట్టేశారు. అంటే పోన్లే నువ్వు వెళ్తావులే అని ఆదరించడం వేరు, మనలో ఉన్న లోపాలని క్యాష్ చేసుకోవడం వేరండి. అంటే నీకు ఇది లేదు, అది లేదు, నువ్వు అట్లా మాట్లాడతావు, ఇట్లా అందుకే నీకు అని అట్లా డిస్కరేజ్ చేసేవారు మా బంధువుల్లో, మా రక్త సంబంధం, మా కుటుంబంలో ఉన్నప్పటికీ నాకు 25 సంవత్సరాల గ్యాప్ తర్వాత దేవుడు అద్భుతమైన అవకాశం, అంటే నాకు వీసా రావట్లేదు. అమెరికా వెళ్ళాలంటే వీసా ఇవ్వట్లేదు, ఇజ్రాయెల్ వెళ్ళాలంటే వీసా ఇవ్వట్లేదు. ఏదో ఒక కుంటి సాకు చెప్పి నువ్వు ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నప్పుడు నాలో అధైర్యం పెరిగిపోయి, అసహనం పెరిగిపోయి ఇంకా దేవునికి మొరపెట్టడం జరిగింది. దేవా, ఒక్కసారి ఆ పట్టణాన్ని, ఆ దేశంలో అడుగుపెట్టే అవకాశం. మోషే గారు కూడా 516 సార్లు అడుగుతారంట, ప్రాధేయపడతారంట. ప్రతిసారి చిటికి మాటికి ఆయన దగ్గరికి వెళ్తాం, దేవా నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్తావా? నువ్వు ఆ ఒక్క మాట అడగొద్దు మోషే గారిని. ఆయన 516 సార్లు బతిమలాడినా కానీ ఆ ఒక్కటే అడగొద్దు. నువ్వు చేసింది నాకు వ్యతిరేకంగా, నా మీద నమ్మకం లేకుండా నేను చేయమన్నది చేయకుండా నీ సొంత పెత్తనాలతో చేసావు. కాబట్టి మోషే అంతటి వాడితోనే ఆయన కూడా దేవుణ్ణి, ఆ పట్టణాన్ని చూడలేదు. అంటే చూపించారు, కళ్ళతో చూశారు, కానీ వారితో నాయకుడిగా వెళ్ళలేదు. ఇశ్రాయేల్ ప్రజలతో ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారా, భూమి మీద మిక్కిలి సాత్వికుడా, అన్నీ ఉన్నాయండి, క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఏదో ఒక మచ్చ ఉంటేనే ఉంటుంది. మనం దాన్ని సరిదిద్దుకొని వైట్ పేపర్ లాగా పూర్తిగా కడుక్కున్న బట్టలు ఎలా అయితే ఉతికి మనం మళ్ళా తిరిగి వస్త్రాలు ధరించుకోవడానికి మనం ముందుకు వస్తాము, అట్లాగే దేవుని దృష్టిలో కూడా మనం పవిత్రులంగా ఉండాలి. అప్పుడు నాకు అవకాశం ఇస్తే 2018లో వెళ్ళి ఆ దేశాన్ని, మా చుట్టాలు వెళ్ళిన వాళ్ళల్లో అందరూ చూడనంత ప్రదేశం అంతా నేను చూశానండి. యెరూషలేం పట్టణాన్ని 4 రోజులు నేను దర్శించడం జరిగింది. వెళ్ళి రావటం. సొలొమోన్ గారి దేవాలయం, అక్కడ అన్ని శిథిలమైన అయిపోయిన రాళ్ళు ఉంటాయి. సొలొమోన్ గారి దేవాలయం రాళ్ళు ఒక్కొక్కటి ఇదిగోండి ఈ బిల్డింగ్ అంత ఉంటుంది. అంటే ఒక లారీ ఇట్లా వెళ్ళిపోతుంది దాని మీద, అంత పెద్ద పెద్ద రాళ్ళు. అది శిథిలాల్లో ఉంది. హేరోదు గారి టైంలో పడిపోయిన దేవాలయం యొక్క రాళ్ళు శిథిలాలుగా ఉంది. దాన్ని చూడటానికి రాజులు వెళ్తూ ఉంటారు. రాజులు వెళ్తారండి దేవుని ఆ పట్టణాన్ని చూడటానికి. అనేక మంది దేశ ప్రధానులు వెళ్ళి చూసి వస్తారు. నేను వెళ్ళినప్పుడు బ్రిటిష్ రాణి మనవుడు చార్లెస్ గారు వచ్చారు. అంటే చూడండి, నేను ఎలాంటి టైంలో వెళ్ళాను అంటే, నేను బ్రిటిష్ వెళ్ళవలసిన వాళ్ళ. ఇంకోటి 240 దేశాల్లో, ప్రపంచంలో ఉన్న 240 దేశాల్లో 150 దేశాల మంది పవిత్ర యాత్రకి యెరూషలేం వెళ్తారండి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధులు, జైనిస్టులు అందరూ అన్ని దేశాల్లో 150 పైచిలుకు దేశాల యాత్రికులు అక్కడికి వచ్చి దర్శించి వెళ్తారు. అది సర్వజనులకు దేవాలయం అనబడే కాలం వస్తుంది డెఫినెట్గా. ఈ యుద్ధాలన్నీ
అయిపోయి అంతరించిపోయి పవిత్రతలోకి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే రోజు వస్తుంది. కాబట్టి నేనేమనుకున్నానంటే నాకు అప్పుడు జ్ఞానోదయం కలిగింది, నేను అప్పుడు పవిత్రుడిని అయ్యాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. నా ఇంటిలో ముందు వెళ్ళిన వారికి లేని అవకాశాన్ని నాకు నెల రోజులు 2 నెలలు యెరూషలేము చుట్టూ తిరిగి ఆ ప్రాంతాన్ని అంతా తిరిగి చూడటం జరిగింది. అది ధన్యత. మా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇన్ని రోజులు ఉన్నాం కానీ అన్నిసార్లు మేము దేవాలయం దగ్గరికి వెళ్ళటానికి మేము వెళ్ళలేదు. వారు కష్టం. దేవునికి వందనాలు చెల్లిస్తూ సరే 2 నిమిషాలని ఓకే ఒక్క విషయం. సంఖ్యాకాండం 32:23 ఒకటి చూడండి. సంఖ్యాకాండము 32:23. మీరు అట్లు చేయని ఎడల అదోనాయి దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనడి. అంటే మన పాపాలు మనల్నే బందీలను చేస్తుంది, సంఖ్యలు వేస్తుంది. కళ్ళతో చేసే పాపాలు, నోటితో నాలుగుతో చేసే పాపాలు, చెవితో చేసే పాపాలు, మన శరీరంతో చేసే పాపాలు ఒకటని కాదండి, అనేక పాపాలు తెలియకనే తెలిసి కూడా చేస్తూ ఉంటాం. ఆ పాపమే మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటాం. మనకి హైకోర్టు లాయర్ గారు కూడా అక్కడ కూడా అంటే న్యాయస్థానంలో కూడా మోషే గారి న్యాయ విలువలు ఉంటాయండి. ప్రతి కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు కూడా చెప్పింది ఏంటంటే బైబిల్లో మోషే గారు నడిపించిన నాయకత్వపు లక్షణాలు నాకు కావాలి. నా ప్రజలు అణగారిన ప్రజల్ని నేను నాయకుడిగా ముందుకు తీసుకెళ్లాలంటే మోషే గారే ఆదర్శం అని చెప్పారండి ఆయన గ్రంథాలు. ఆయన రచించిన మన కాన్స్టిట్యూషన్లో కూడా మోషే గారి చట్టాలు 240 దేశాల్లోని చట్టాలు బైబిల్ మోషే గారు ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థను బట్టే రన్ అవుతూ ఉందండి. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ వచనంలో మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అంటే కర్మ సిద్ధాంతానికి సమానంగా ఉంది. కర్మ మన వాళ్ళు చెప్తారు, భారతీయుల్లో ఒక సిద్ధాంతం ఉంది. ఏమని ఉంది? నీవు చేసిన పాపాలు నిన్ను వెంటాడితే కర్మఫలాన్ని అనుభవించేలాగా చేస్తాయి. మరో జన్మలో నువ్వు కుక్కగానో పిల్లిగానో పుడతావు. మరి ఇది దగ్గరగా లేదా? మన గ్రంథంలో ఉన్నది. ఏమని చెప్తున్నారు? మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. నేను పట్టుకుంటానని చెప్తున్నారా? ఆయన నీతిమంతుడండి. ఎవరు వచ్చినా పశ్చాత్తాపడి వస్తానంటే రండి అనే అంటారు. ఆయన పోలిక, ఆయన స్వరూపమే మనమందరం. కాబట్టి నువ్వు ఎన్ని పాపాలన్నా చేసుకో, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని తెలిసినప్పుడు అబద్ధాలు ఆడొచ్చా? అబద్ధాలు ఆడతామా మనం? ఇప్పుడు మనం చేసిన కర్మఫలమే మనల్ని బందీఖానాలో ఉంచుతుందంటే మనం చేస్తామా? నన్ను అడిగితే జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవ్వరూ చేయరు. మనం బుక్ అవుతామంటే కరెంటును కూడా పట్టుకోవండి. మీకు తెలుసు తెలీదు, కరెంటు తీగని మనం పట్టుకుంటే షాక్ కొట్టుద్దంటే ఎంతమంది పట్టుకుంటున్నాం? అసలు తగిలితే చనిపోతేనే అంగలారుస్తున్నాం, ఏడుస్తున్నాం. చిన్నపిల్లలు తెలియక చనిపోతే ఆ వైర్లు వాటికి తగిలి మనం గుండెలు బాదుకొని ఏడుస్తున్నామా లేదు? కాబట్టి అది నిజాయితీ, నిజం, ఒక సత్యం అనేది ఉంటుంది. దాన్ని మనం ఎట్లా పడితే అట్లా వాడటానికి. కాబట్టి మన పాపాలు మనం తెలుసుకొని జీవించడం, సరి చేసుకోవడం నేర్చుకోవాలి. అది దైవ సేవకుల్లో పాపాలా, భక్తుల్లో పాపాలా, దేవుల్లో ఇవన్నీ కాదండి. సమాజంలో పాపాలా అవి కాదండి. దేవుని సృష్టి, దేవుని స్వరూపం పోలిక చొప్పున నిర్మితమైన ప్రతి శరీర ఆత్మ ఆ వివేచన జ్ఞానం ఉంది లేదా? డెఫినెట్గా ఉంటుంది. రెండవది, ఇది అర్థమైందని భావిస్తున్నాను, మన పాపాలు మనల్ని పట్టుకుంటాయి, జాగ్రత్త పడండి. రెండవది, దేశం గురించి అద్భుతంగా చెప్పింది 35, 34లో చూడండి ఒక్కసారి.
మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను గనుక అదోనాయను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. అంటే చూడండి, ఆయన ఎంత దగ్గరికి రావాలని కోరుతున్నాడు మన మధ్యకి. అసలు మీ శరీర ఆత్మల్లో నేను నివసించడానికి ఇష్టపడుతున్నాను అంటున్నప్పుడు మనం పవిత్రంగా ఉండాలి అని ఇండైరెక్ట్గా మనం తెలుసుకోవాలి. చాలామంది సంఘాల్లో, మందిరాల్లో రండి 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 అని ఆహ్వానిస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తానండి, గ్రంథంలో కీర్తనకారుడు ఒక వచనంలో చెప్పినట్టుగా మీరు ఎవరిని పిలవాల్సిన పని లేదండి. ఎందుకు అంటే ఒక లాజిక్ చెప్తాను. మనం అందరినీ ఇంటింటికి వెళ్ళి పిలవాలా, లేకపోతే రారా? వాళ్ళకి అవసరత లేదా? దేవుని మందిరానికి రావాల్సిన అవసరత లేదా అంటే ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఎవరు నివసిస్తాడు? ముందు దేవుడు నివసిస్తాడు. ఇది మందిరం అని మీరు భావిస్తే పాస్టర్ గారు లేటుగా రాకూడదు, మన సంఘస్థులు లేటుగా రాకూడదు, కమిటీ మెంబర్స్ లేటుగా రాకూడదు. ఏది పడితే అది చేయటానికి ఇక్కడ వీలు లేదు. యశ్ ప్రభు గారు కూడా చెప్తారు ఏమని, వ్యాపార కూడలుగా దీన్ని చేయొద్దు. విభజన జరిగేది ఎందుకంటే పైసల దగ్గరే, మన పరపతుల దగ్గర. అహంకారం 73 చదివామండి, కీర్తన చదివించారు అయ్యగారు. అహంకారపూరితమైన ఉద్దేశాలే మనల్ని నాశనం చేసేస్తుంది. అది ఒక సంఘం కాదండి, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక కుటుంబం కాదు, ఒక ఇంటి పేరు కాదు. మనిషిలోనే తెచ్చబట్టిన వాళ్ళు ఉన్నారు. అది ఆలోచన జ్ఞానము అంతరించిపోదు, అడుగంటిపోదు, మానసిక రోగుల్లాగా ప్రవర్తించే పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను ఎందుకు అపవిత్రపరచకూడదు అంటే, అందులో నేను నీ మధ్య నివసించుచున్నాను, మీ మధ్య ఉంటున్నాను నేను. అది అర్థం చేసుకోండి. మీరు లేటుగా వస్తారు, అయిపోయిన తర్వాత వస్తారు, చివరిగా వచ్చి ఆమెను చెప్తారు, మీ ఇష్టం. ఆయన ఉన్నాడని తెలిసినప్పుడు మనం పరిగెత్తుకుంటూ వస్తామా రామా? ఆయన ఆశీర్వాదాలు కోరుతున్నావా లేదా? డెఫినెట్గా ఆపదల మొక్కులు వాడు అంటారు మన హిందూ సోదరులు కూడా. ఆపద మొక్కులు వాడు, తర్వాత ఎంతో కొంత చెల్లిస్తే ఆయనకి ఒక లంచం ఇస్తే ఆయన మనకి చేస్తాడు, లేదా అది చేస్తాడు, ఇది చేస్తాడు అనే నమ్మకాలు. చందాలు వేయటంలో కూడా 10 టైత్, దశమ భాగం, ఇవన్నీ ఉన్నాయండి. సిమిలర్గా ఉన్నాయా? కొన్ని కలుస్తున్నాయి కదా. డెఫినెట్గా మానవాళికి అన్ని మతాల్లో ఈ విశ్వ సత్యాలు కలిసే ఉన్నాయండి. మనం దాని నుండి బయటపడి నిజాయితీగా నిజం ఏంటో తెలుసుకొని దాంట్లో నడవాలి. ఏ మతమైనా పర్లేదండి, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ లింగమైనా ఏం పర్వాలేదండి. అది దేవుని సృష్టి. అది కూడా నేను చెప్తాను చూడండి. ఒక్క వచనం, 1 అంటూ కాలం కొద్దిగా తీసుకుంటున్నాను, క్షమించవలసిందిగా కోరుతున్నాను. సంఖ్యాకాండం 16:22లో ఇశ్రాయేలు ప్రజలు ఒక్క రహస్యాన్ని ప్రపంచానికి చెప్తున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు, ఆయనతో నడిచిన ప్రజలు, 40 సంవత్సరాలు వారిని ప్రదక్షిణలు చేసిన ప్రజలు. 40 ఏళ్ళు పడుతుందా ఐగుప్తు నుండి ఇశ్రాయేల్కి? 3 రోజులు చాలండి నడుచుకుంటూ వెళ్తే. అలాంటిది 40 ఏళ్ళు నడిచారంటే ఎంత ఆయన ఆడుకున్నారు వాళ్ళని. ఆయన ప్రదక్షిణం చేపించారు. అక్కడక్కడక్కడ వాళ్ళ వ్యతిరేకత ఏంటో చూద్దామని, వాళ్ళ ప్రేమను చూద్దాం, వ్యతిరేకతను ఎవరెవరు ఎక్కడ ఏ మాటలు మాట్లాడతారో పెదవులతో అది చూడాలనే వారిని పరీక్షించారు. అందుకనే ఏమంటున్నారు సంఖ్యాకాండం 16:22లో, వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా. ఈ ఒక్కటి చూడండి, సమస్త శరీర ఆత్మలు అంటే అర్థం ఏంటండి? శరీరం జంతువులకు ఉంటుందా, మానవులకు ఉంటుందా, మొక్కలకు ఉంటుందా? శరీరం అనేది భౌతిక కాయం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఆత్మ ఉంటుందా?
చీమకి ఉంటుంది, చెట్టుకి ఉంటుంది, జంతువులకి ఉంటాయి, మనిషిలో కూడా ఆత్మ, జీవాత్మ ఆయను అని ఊదాడు కదా ప్రాణాన్ని మనకి ఆదికాండంలో ఆదాము గారికి. మట్టిని తీసి జీవాత్మ ఊదబట్టి మనం జీవించు జీవులం అయ్యాం. ఇప్పుడు రేపు చనిపోతే ఈ మట్టిలోకి వెళ్తుంది, జీవాత్మ ఆయన పంపిన వాని ఎందుకు. ఇది ఈ కాన్సెప్ట్ తెలుసు కదా మనకి. ఇక్కడ కూడా అద్భుతమైన పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలీలు ఒక రహస్యం, అందుకే హీబ్రూ ఎందుకు నేర్చుకోవాలంటే ఇలాంటి యూనివర్సల్ విశ్వ సత్యాలు బయటపడతాయండి. ఇది మనం ఊరికి పేపర్ చదివినట్టు చదువుకొని పక్కన పెట్టేస్తే అవ్వదు. సమస్త శరీర ఆత్మలకు దేవుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరండి? సర్వానికి ఒక దేవుడే. వారు హిందువులుగా ఒక దారిని పట్టుకోవచ్చు, ముస్లింలుగా ఒక దారిని పట్టుకోవచ్చు, క్రైస్తవులుగా ఒక దారిని పట్టుకోవచ్చు. ఏ దారిని పట్టుకున్నా కొండ ఎక్కితే పైకి వెళ్తే చేరే గమ్యం ఏంటి? సర్వ శరీరాత్మలకు దేవుడు ఆయనే. లేకపోతే ఎన్ని గ్రంథాలు తప్పుడు గ్రంథాలు అవుతాయండి. ఈ గనక నిజాయితీగా లేకపోతే, ఈ గ్రంథాలు పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథాలు కాకపోతే ఈ వాక్యాలు ఏమవుతాయి? పక్కన పడేయటం. నిన్నటి పేపర్ ఎవరైనా చదువుతామా? అయిపోయింది న్యూస్. ఇది తరతరాలు ఆదాము గారి దగ్గర నుండి 5786 సంవత్సరాలు 11వ మాసము దరిదాపు వస్తుందండి లెక్కేసుకుంటూ వస్తే. ఇప్పటికీ ఎవరో ఒకళ్ళు జంపల్లో ఒకళ్ళు, ఏలూరులో ఒకళ్ళు, చీరాల్లో ఒకళ్ళు చేస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. ఎందుకంటే అంత దాని విలువ అంతది, నైతిక విలువలు అంతది. సర్వ శరీర ఆత్మలకు దేవుడు ఒక్కడే. ఇంకొక వచనం, ఇది ఇశ్రాయేలు ప్రజలు చెప్పారండి. వాళ్ళకి అన్ని షాకులు తగిలినాక వాళ్ళు మంచివారా, వ్యతిరేకుల, గర్విష్ఠుల? ప్రతి దానికి ఆయన మీద ఎగిరిన వాళ్ళే. కాబట్టి దేశాలకు వాళ్ళని చెదరగొట్టారు. మేము అనుకునేది అదే. నిజంగా మేము చెదిరిన ఇశ్రాయేలీలు అయ్యుంటే మా డిఎన్ఏ కూడా చెక్ చేస్తే మీరు పశ్చిమ ఆసియాకు చెందినవారని CCMB రిపోర్ట్స్ మాకు వచ్చినాయండి. అందుకని మేము చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు గారి సంతతి వారం అంటే మనకి ఎంత గౌరవంగా ఉంటుందండి. అక్కడ ఇశ్రాయేల్ దేశ ప్రజలు మరి ఆహుతి అవుతుంటే, మరి యేసు ప్రభు గారిని మేకులు కొట్టినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మనకి ఏడుపు వస్తుందా, రావట్లేదా? ఆయన బాధపడుతున్నప్పుడు మనం నవ్వుతున్నామా, చప్పట్లు కొడుతున్నామా? ఏ మనిషి బాధపడకూడదు అనే సృష్టి అండి ఇది. కాబట్టి ఆయన శ్రమ పడ్డాడు, ఆయన ప్రజలు, ఆయన సంతతి వారు, దేవుని ప్రజలు, ఎన్నుకొనబడిన నిబంధన ప్రజలు కూడా ఆహుతి అవుతూనే ఉన్నారు. అది ఎప్పుడైతే అంతరిస్తుందో వారి పాపము కడిగివేయబడుతుంది. అప్పుడు ఆయన రావటం అందరు ప్రజలు ఆయనకి పేరు ఒక్కటే అనియో, ఆయన ఒక్కడే అనియో తెలుసుకునే జకర్యా గ్రంథంలో ప్రవచనం నెరవేర్చడం జరుగుతుంది. ఆయన మందిరం సమస్త ప్రార్థనా మందిరం. చివరిగా మోషే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారండి ఇదే వచనం మీద. ఏమనంటే 27:15 ఒక్కసారి చూడండి. సంఖ్యాకాండము 27:15 వచనం. ఇది సందర్భం ఏంటంటే, ఆయన నాయకత్వం నుండి తొలగి వేరే వాళ్ళని పెట్టుకునే సందర్భంలో ఒక రహస్యం చెప్తున్నారు. హీబ్రూలో మనకి బాగా తెలుస్తుందన్నమాట. ఏమనంటున్నారు? మోషే దేవునితో ఇట్లనెను, దేవా సమస్త మానవుల ఆత్మలకు, మళ్ళీ జంతువులు మొక్కలు అంటారేమో, అది కాదు, మానవులు అద్భుత అపరూపమైన దేవుని పోలిక స్వరూపం చొప్పున సృజించబడిన మానవుల గురించి మోషే గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని? సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఈ టైటిల్ ఎవరికన్నా ఉందా? సమస్త మానవులకు, ఆ వారి ఆత్మలకు దేవుడు ఎవరు చెప్పండి? న్యాయాధిపతి, వైద్యుడు, పరమ వైద్యుడు, సైన్యములకు అధిపతి. ఎన్ని టైటిల్స్? 72 నామాలు ఉన్నాయి ఆయనకి.
72 నామాలు గుణగణ లక్షణాలు ఉన్నాయి. న్యాయస్థానంలో న్యాయవంతుడు, హాస్పిటల్లో వైద్యుడు, సైన్యంలో సైన్యములకు అధిపతి. మరి ఆయన యుద్ధాలు ఎన్ని చేస్తారండి? ఆయన యుద్ధం చేయబట్టే శత్రు రాజ్యాలు 8 దేశాల నుండి పోరాడుతున్న ఇస్రాయేల్కి చెక్కు చెదట్లేదు. మీరు ఎంతమంది ఈ మధ్యలో టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ లీడర్స్ అండి, మొన్న ఎప్పుడో ఫిబ్రవరిలో చనిపోతే మొన్న ఖననం చేశారు. ఎవరిని? అయతుల్లా ఖమేనీ. ఇరాన్ ఇస్రాయేల్ దేశం ప్రపంచం పటంలో ఉండకూడదన్న ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యక్తి ఫిబ్రవరిలో చచ్చిపోతే మొన్న ఖననం చేశారు. అంటే దాచి ఉంచారు శవాన్ని. ఎందుకు? వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళది విజయం అవుతుంది, మన నాయకుడు పోయాడు, ఇస్రాయేల్కి వ్యతిరేకించిన వాడు పోయాడంటే వాళ్ళకి నామోషి. ఇంకొకరిని రెచ్చగొడుతున్నారు. అలాగే సన్వార్ అని ఎవరెవరు చాలా పెద్ద పెద్ద నాయకులందరూ ఇస్రాయేల్ దెబ్బకి తట్టుకున్నారా? లేరు. మా స్వరూపం పోయింది, వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపుతున్నారండి. శత్రువు ఇంటికి వెళ్ళి చంపడం అనేది దేవుడు ఇచ్చిన స్థైర్యం, గుండె ధైర్యం. అది వీరత్వ లక్షణాలు. ఊరికి మన దేశానికి వస్తే మనం దాక్కోవటం అది కాదు, మనం ఎదుర్కోవటం కాదు. నా మీద, ఇస్రాయేల్ దేశం మీద ఎవరు పగబడతారో వాళ్ళని నేనే వెంటాడి చదువుతాను. మరి అంత రక్తపాతం అవసరమా అంటే మరి మానవులు మారాలి కదండి, మానవ ఆలోచనలు మారాలి కదా. మనం కూడా అత్తకి, కోడలికి, కొడుక్కి, తండ్రికి ఏయో ఉంటాయి లింకులు. ఇవన్నీ మానేసుకొని దేవుని వైపు, దేవా నువ్వే, ఎవరు ఏమీ చేయవసరం, దేవుని వైపు తిరిగి సమస్త మానవ ఆత్మలకు ఆ దేవుణ్ణి స్మరించుకునే ఈ గొప్ప తరుణం అయ్యగారు కూడా చెప్పినట్లు పశ్చాత్తాపం చెందే దినముగా దీన్ని చెప్పడం జరిగింది. చివరిగా తెలుగులో ఒక పాట పాడి నేను ముగిస్తాను. అందరూ నాతో సహకరించండి. దేవాతి దేవా దేవుడవు, వేలాది స్తుతులకు పాత్రుడవు. దేవాతి దేవా దేవుడవు, వేలాది స్తుతులకు పాత్రుడవు. దేవాతి దేవా దేవుడవు, వేలాది స్తుతులకు పాత్రుడవు. మహోన్నతుడవు, మహోపకారి, మహోన్నతుడవు, మహోపకారి, మమ్మాదరించే కరుణామయుడవు, మమ్మాదరించే కరుణామయుడవు. నీకే స్తోత్రమయా, నీకే స్తుతి స్తోత్రమయా, నీకే స్తోత్రమయా, నీకే స్తుతి స్తోత్రమయా. దేవాది దేవా దేవుడవు, వేలాది స్తుతులకు పాత్రుడవు. దేవాది దేవా దేవుడవు, వేలాది స్తుతులకు పాత్రుడవు. సార్వోన్నతుడవు, సర్వాధికారి, సార్వోన్నతుడవు, సర్వాధికారి, మమ్మాదరించే మహాగణుడవు, మమ్మాదరించే మహాగణుడవు. నీకే స్తోత్రమయా, నీకే స్తుతి స్తోత్రమయా, నీకే స్తోత్రమయా, నీకే
ముఖ్యంగా పాల్ ప్రసాద్ గారికి, అలాగే దైవ సేవకులైన ఆశీర్వాదం గారికి, అలాగే మీ అందరికీ ఈ చిన్న అవకాశం, సాక్ష్యం చెప్పే అవకాశం, దేవుని మాటలు పంచుకునే అవకాశం ఈ మందిరంలో నాకు కల్పించినందుకు వందనాలు. హీబ్రూ భాష నేర్పించడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. అది డబ్బుతో పని అయింది కాదండి, దైవ భాష. మీరు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారందరికీ దాన్ని పంచాలనేది ఉద్దేశం. గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. మా నాన్నగారు షమయల్ యాకోబీ గారు, అలాగే మల్కా యాకోబీ గారు ఇద్దరూ అస్వస్థతలో ఉన్నారు. వయోవృద్ధులు, 78-80 సంవత్సరాలకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఇశ్రాయేల్ దేశ పౌరసత్వం ఉన్నవారు. వారి ఆరోగ్యం గురించి దయచేసి స్వస్థత గురించి అందరూ ప్రార్థించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వందనాలు. సరే. మనకి మహిమ కలుగునగాక. మన మధ్యలోనికి వచ్చి చాలా చక్కని మాటలు, సందేశాన్ని, అలాగే వారి యొక్క సాక్ష్యాన్ని కూడా అది చక్కగా వినిపించారు. చాలా లోతైన విషయాలు, మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అది ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వంశావళికి చెందినటువంటి వారు, సంతతికి చెందినటువంటి వారు, యేసుక్రీస్తు వారు సంతతికి చెందినటువంటి మరి వారు కనుక ప్రభుత్వమే వారిని గుర్తించి డిఎన్ఐ తర్వాత అలాంటి పరీక్షలన్నింటినీ కూడా చేసి మరి పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి వారు అని నిర్ధారణ చేయడం జరిగింది. సజీవ సాక్షిగా ఈరోజు మన మధ్యలో నిలబడి నిజంగా దేవుని యొక్క మాటలు అందించడం మరి నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ఈ రోజున మన సంఘానికి వచ్చి ఆత్మీయంగా మనల్ని ఎంతగానో బలపరిచినటువంటి యాకోబీ గారికి ప్రత్యేకంగా సంఘం తరఫున వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక మంచి సహోదరులని మనకి పరిచయం చేసి మన మధ్యలోకి తీసుకొచ్చినటువంటి మరి దంపతి పాల్ ప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పాల్ ప్రసాద్ గారి యొక్క మరి వారికి ఉన్నటువంటి పరిచయస్తులలో చాలామంది మరి ఉద్యోగస్తులు కానీ, మరి లాయర్లు కానీ చాలామంది చదువుకున్నటువంటి వారు, ముఖ్యంగా దేవుళ్ళు ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నారు. మరి వారు పరిచయంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా దేవుని యొక్క సేవలో వాడబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అలాంటి వారిని మరి మన మధ్యలోనికి తీసుకురావడం అనేటువంటి చాలా సంతోషం. కనుక వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు వారిని అందించినటువంటి మరి సోదరులు, వారికి మరి ఉపాధ్యుల్లో ఉన్నటువంటి వారి అధికారులు, మరి అలాగే వారు చెప్పినటువంటి వారి కొరకు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి ఆరోగ్యాలు వారికి అనుగ్రహించేటటువంటి కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.